అధికారం చేతిలో ఉంటే ఏం చేయొచ్చు? మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకు సంక్షేమాన్ని అందించవచ్చు. ఇది కదా పాలన అని అనిపించుకోవచ్చు. కానీ వైసీపీ హయాంలో అధికారం చేతిలో ఉన్న పెద్ద మనుషులు ఏం చేశారు? అభివృద్ధిని పక్కన పెట్టి అందిన కాడికి దోచారు. దోచింది దాచేశారు. ఇవి మేము చెప్తున్న ఆరోపణలు కాదు, దర్యాప్తు సంస్థలు చెబుతున్న మాటలు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపులే మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ, ఆయన తనయుడు రాజీవ్ అరెస్ట్. జోగి రమేష్ వైసీపీ హయాంలో కీలకంగా పనిచేసిన నేతల్లో ఒకరు. ఆయన విమర్శలకు అడ్డు అదుపు ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేయని అవినీతి కానీ అరాచకంగానే లేదంటూ విమర్శలు చేసేవాళ్ళు జోగి రమేష్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అవే అక్రమాల ఆరోపణల కారణంగా కేసులు ఎదుర్కొంటున్నారు. ఆయన తనయుడు రాజీవ్ అయితే ఏకంగా అరెస్ట్ అయ్యారు. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. సో పక్కవారిపై విమర్శలు చేయడమే తప్ప మనమేం చేస్తున్నామని పట్టించుకోరా అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. వైసీపీ హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్నారు. దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకున్నారు. అప్పట్లో ఏపీ సిఐడి అగ్రిగోల్డ్ భూములను కూడా అటాచ్ చేసింది. అదిగో అలా అటాచ్ చేసిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొందరు వైసీపీ నేతలు. అందులో జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నిజానికి ఈ భూములు కోట్లు విలువైనవి. అయితే అధికారం చేతుల్లో ఉంది. సై అంటే సై అనే అధికారులు ఉన్నారు. ఇంకేముంది, రికార్డుల్లో పేరు మారిపోయింది. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. లేదంటే దందా 3 పూలు 6 కాయలుగా కంటిన్యూ అయ్యేదే. ఈ వ్యవహారంలో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసింది సిఐడి. A1గా జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్, A2గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు, ఇక ఇతర నిందితుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. దీంతో సీన్లోకి ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. విచారణ జరిపింది. అక్రమాలు జరిగినట్టుగా గుర్తించింది, అరెస్ట్ చేసింది. ఒకసారి ఈ కేసును అబ్జర్వ్ చేస్తే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మంత్రిగా జోగి రమేష్, ఆయన టీంలో ఆయన తనయుడు బాబాయ్. మరి ఈ వ్యవహారం బయటికి రాకుండా ఉండాలంటే ప్రభుత్వ అధికారులు నోరు తెరవకూడదు కదా. అలా తెరవకుండా ఉండాలంటే మాకు కూడా ఏదో ఒక లబ్ధి ఉండాలనే ఆలోచన వాళ్ళకి ఉంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో వాళ్ళకు కూడా భూములు కావాలనుకున్నారు. మీ గురించి మేము చెప్పం, మా గురించి మీరు చెప్పకండి అన్నట్టుగా సాగింది వ్యవహారం. ఈ కేసులో నిందితుల లిస్టులో ఉద్యోగులు ఎవరో తెలుసా? గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, ఇలా 7 అధికారులు నిందితుల లిస్టులో ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి మంత్రి రేంజ్ వరకు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ వ్యవహారంలో. అగ్రిగోల్డ్ తమను నట్టేట ముంచింది మహాప్రభు, న్యాయం చేయండో అంటూ బాధితులు అంటే న్యాయం చేస్తున్నట్టు నటించి దానిని అడ్డంగా పెట్టుకుని ఇలా భూదందా చేయడం మీకే చెల్లిందని చెప్పాలి. మరి ఈ వ్యవహారం అంతా జోగి రమేష్ వరకే ఆగిందా, ఇంకెవరైనా ఉన్నారా అనేది దర్యాప్తులో తేలాలి. అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం కక్ష సాధింపు చర్యలుగా భావిస్తున్నామంటున్నారు జోగి రమేష్. తాను తప్పు చేస్తే ఉరి వేసుకుంటానని ఆయన సవాల్ చేస్తున్నారు. మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకొని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం. తప్పు చేస్తుంటే ఊరేసుకుంటాం. జోగి రమేష్ మాటలేమో ఇలా ఉన్నాయి, కానీ అధికారుల వర్షన్ మాత్రం కంప్లీట్ రివర్స్లో ఉంది. అన్ని ఆధారాలు లభించాకే అరెస్ట్ చేశామంటున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. మొదట రాజీవ్ పేరుకు మారిన భూమి ఆ తర్వాత విజయవాడలోని కార్పొరేటర్ అనుచరుల పేర్లకు బదిలీ అయినట్టు కూడా గుర్తించారు. నిజానికి ఈ వ్యవహారం చాలా రోజుల క్రితమే బయటకు వచ్చిన అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడం, మరికొందరు ప్రభుత్వాధికారులు కూడా ఉండడంతో చర్యలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.